ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాము? పాండవులు, కౌరవులు మొదటి రోజు యుద్ధం చేశారు. మొదటి రోజు యుద్ధంలో పూర్తిగా భీష్ముడిదే పైచేయి, అంటే కౌరవులదే పైచేయి అయింది. అయితే ఈరోజు మనము పాండవులు రెండవ రోజు ఏం చేశారు? ఎలాంటి వ్యూహాన్ని పన్నారు? ఎందుకు ధర్మరాజు అర్జునుడిని తిట్టాల్సి వచ్చింది? అసలు ఏం జరిగిందో ఈరోజు చూద్దాం. సో ఎప్పుడైతే మొదటి రోజు యుద్ధం ముగించుకొని వచ్చాడో ధర్మరాజు ఆ రోజు సాయంత్రం కూర్చొని విపరీతంగా తలపట్టుకొని కూర్చుంటాడు. ఇంకా కూర్చొని ఇంకా నేను యుద్ధం చేయను, ఎంతమంది రాజులని ఆ భీష్ముడికి నేను పనంగా పెట్టాను, వీళ్ళందరినీ చంపి నేనేం సాధించగలుగుతానో నాకైతే నమ్మకం పోయింది ఈరోజు భీష్ముడిని చూసిన తర్వాత. అదేమి యుద్ధము, అదేమి వ్యూహము, అదేమి విజృంభణ, అసలు మానవులు కాదు దేవతలు వచ్చినా కూడా భీష్ముడిని ఓడించలేరేమో అలాంటి సత్తా ఉంది. ఈ అర్జునుడేమో నాకు పట్టదన్నట్టుగా వ్యవహరించాడు. ఏం అర్జున, అసలు ఈరోజు నువ్వు చేసింది యుద్ధమేనా? నేనున్నాను నీకెందుకన్నా అని ముందుకు పంపిస్తే అంటే పంపించావు, యుద్ధం చేస్తానంటే వాళ్ళందరినీ ఓడిస్తానన్నావు. ఏంటి ఈరోజు నువ్వు చేసిన దాన్ని యుద్ధమే అంటారా? ఏదో ముభావంగా పెళ్ళికి పిలిస్తే వచ్చినట్టుగా వచ్చి యుద్ధం చేశావు. నిన్ను నమ్ముకొని నేను ఇంతమంది ప్రాణాలు పణంగా పెట్టలేను. ఒక్క భీముడు మినహా ఇంకెవరు చేయగలిగారు? ఒక్క భీముడు మాత్రం ఎంతవరకు నెట్టుకురాగలుగుతాడు? తన శక్తుల ఈరోజు ప్రయత్నించాడు. అయినప్పటికీ కూడా కౌరవుల చేతిలో మనము గెలుస్తామనేటువంటి, అంటే వాళ్ళ చేతిలో వాళ్ళని ఓడించే సత్తా మనకుందనేటువంటి నమ్మకం నాకు పోయింది. ఇంకా నేను అడవులకు వెళ్ళిపోతాను, ఏ కందమూలాలు తిని బ్రతుకుతానో నాతో వచ్చేవాళ్ళు రండి, ఇంకా నేను యుద్ధం చెయ్యను అంటాడు ధర్మరాజు. అనేసి వెళ్తూ ఇంకా కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, నేను ఏం చేసినా కూడా నీకే కదా చెప్తాను, మరి ఇలా నేను మళ్ళీ అడవులకు వెళ్ళాలనుకుంటున్నాను, యుద్ధం ముగించాలనుకుంటున్నాను, నాకు అనుమతి, నేను వెళ్ళిపోతాను అంటాడు. అసలు ఈ మాట వినగానే కృష్ణుడు చక్కగా ధర్మరాజుని కూర్చోబెట్టుకొని, ఏంటయ్యా నీ బాధ? ఒక్క రోజుతో ఏం జరిగింది? నువ్వు ఎందుకు వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు, నీ వాళ్ళ ఈ శక్తుల్ని తక్కువ అంచనా ఎందుకు వేస్తున్నావు? అర్జునుడు ఏం తక్కువ వాడు అనుకుంటున్నావా? దుష్టధీముడు ఉన్నాడు, పాంచాల రాజులు ఉన్నారు, ఇటు మత్స్యదేశపు రాజులు ఉన్నారు, ఏమవుతుంది? ఏమీ కాదు, మనం గెలిచి తీరుతాము. ఈరోజు భీష్ముడు విరగబడి యుద్ధం చేయొచ్చు, తన సత్తా అంతా చూపించవచ్చు, కానీ రేపటి రోజు కూడా ఇలాగే ఉంటుంది అనుకోం కదా మనము. వీరుడైన వాడు వెన్ను చూపి పారిపోతాడా? ఏదైనా జరగగానే నేను ఏమి చేయలేనని చెప్పి చేతులు ఎత్తేస్తాడా? అది వీరుడి లక్షణం కాదు. నువ్వు ఇలా మాట్లాడకూడదు. నువ్వు ఇలా మాట్లాడితే మిగిలిన వాళ్ళందరికీ ఎలా ఉంటుంది? వాళ్ళలో కూడా శక్తి సన్నగిల్లుతుంది కదా. చూడు, దృశ్యద్యుమ్నుని నువ్వు సైన్యాధ్యక్షుని చేశావు, ఒళ్ళంతా గుల్ల చేసుకొని వచ్చేసాడు, అయినప్పటికీ కూడా రేపటి యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడితే ఎలా అయ్యా అంటాడు. అనగానే కొంత కృష్ణుడి మాటలకు కరుగుతాడు. సరే అని చెప్పేసి మళ్ళీ దుష్యుడిని పిలిపించుకొని, సరే ఇంకా మనము ఇలా నిరాశానిత్యాలతో ఉండొద్దు, రేపు ఖచ్చితంగా మనం గట్టిగా యుద్ధం చేద్దాము, మనం క్రౌంచ వ్యూహాన్ని పన్నుదాము, క్రౌంచ వ్యూహానికి సంబంధించి ఎవరెవరు ఎక్కడ ఉండాలి అని చెప్పేసి ఏర్పాటు చేయి.